మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కీర్తన టీవీ ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కొద్ది వారాలుగా మరి గ్రేషియస్ ప్యారడైజ్ తరపున ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. మరి అనేక మంది మాకు ఫోన్ కాల్స్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఫోన్స్కి మేము వారి యొక్క కష్టాలు మరి బాధలు ఎన్నో రకరకాలైనటువంటి ఇబ్బందుల గురించి చెప్తున్నారు. వారి నిమిత్తమై మేము అనుదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మరి మా యొక్క ప్రార్థన అంగీకరించి దేవుడు వారికి మంచి ఈవులు మంచి మరి జరుగుతూ ఉండడం వల్ల వారు ఎంతగానో ఆనందిస్తున్నారు. అదేవిధంగా మరి ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మరి ఏదైనా సరే ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మాకు ఫోన్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాము. మరి యేసు క్రీస్తుని గురించినటువంటి మాటలు మనం ఇక్కడ కొన్ని జ్ఞాపకము చేసుకుందాము. ఆయన ఈ యొక్క లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏమై ఉన్నది అన్నది మనము ధ్యానం చేద్దాము. దేవుని యొక్క పిలుపు ఎట్లా ఉన్నది అనేది ధ్యానము చేద్దాము. మత్తయికి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. బైబిల్స్ ఉన్నటువంటి వారు తీసి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. మత్తయికి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన మహా ఆకాశంలో పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆయన మరి మనలను రక్షించడం కోసము ఆ యొక్క సింహాసనాన్ని వీడి ఈ యొక్క లోకానికి 2013 సంవత్సరాల క్రితమే ఆయన రావడము జరిగింది. అంతేకాదు మరి ఆయన ఇక్కడికి వచ్చి ఒక్కరి కోసం ఆయన రాలేదు, లేకపోతే ఏదో కొద్ది మంది కోసం ఆయన రాలేదు. ఆయన ప్రతి వారి కోసము, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తున్నారు. అయ్యో నా పేరు పెట్టి పిలవట్లేదే అని అనుకోవద్దు, తలంచవద్దు. ఎందుకంటే ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి వారిని కూడా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. మనము ఏమనుకుంటామంటే, అయ్యో నేను దేవుని దగ్గరికి రావాలి అంటే ఎట్లా రావాలి, ఏ విధంగా రావాలి, నేను పాపాత్ముడిని, లేకపోతే నేను ఒక అబద్ధకుడిని, లేకపోతే నేను ఇంకా మోసం చేసి ఉన్నాను, దొంగతనాలు చేసి ఉన్నాను, లేక వ్యభిచారం చేసి ఉన్నాను, లేదా ఎన్నో చెడ్డ పనులు చేసి ఉన్నాను, దేవునికి వ్యతిరేకంగా నేను జీవించి ఉన్నాను, దేవునికి ఇష్టమైనటువంటి పని నేను ఒకటి కూడా చేయలేదు, మరి నేను దేవుని దగ్గరికి ఎట్లా రావాలి అని బాధపడుతున్నటువంటి వారి కోసము మరి ఈ యొక్క పిలుపు ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎంతో సంసారం అనేటువంటి బాధని మోస్తున్నటువంటి వాళ్ళారా, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటితోటి కృంగిపోతూ మరి వీటిలోంచి ఎట్లా బయటికి రావాలో తెలియక మోసము చేసుకుంటూ, మన జీవితాలని మనమే మోసం చేసుకుంటూ, ఏ విధంగా అయినా సరే ఈ యొక్క కష్టాలను అధిగమించాలి అనుకుంటూ స్వయం కృషితోటి పైకి రావాలి అని అనుకునేటువంటి వారందరికీ కూడా ఇది దేవుని యొక్క పిలుపు. మీ యొక్క భారాన్ని నా మీద వేయండి అనేసి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అంతేకాదు మీ యొక్క చింత యావత్తు కూడా నా మీదకి వెయ్యండి అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని క్షమిస్తాడా అనేసి మొట్టమొదటిగా మీకు ఒక డౌట్ రావచ్చు. ఆయన క్షమించేటువంటి దేవుడు. ఆయన దుష్టుల్ని శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు. దుష్టుల్ని ఆ యొక్క దుష్టత్వం నుండి, మోసగాడిని ఆ యొక్క మోసము నుంచి, దొంగని ఆ యొక్క దొంగతనం నుండి, ఆ యొక్క వ్యభిచారిని వ్యభిచారం నుండి, ఆ యొక్క భయంకరమైనటువంటి పాపము నుంచి విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు.
అంతేకాదు మరి ప్రతి వారిని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన క్షమించేటువంటి దేవుడు, క్షమిస్తున్నారు. అంతేకాదు ఆయన ప్రేమించి తన యొక్క కుమారుల్ని, కుమార్తెలని, బిడ్డలని అందరినీ కూడా సక్రమైనటువంటి మార్గంలో, ఒక జీవ మార్గంలో ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విని మరి దేవుని యొక్క పిలుపు ఇదే అని గ్రహిస్తారో, దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు ఏ విధంగా ఉంటాడు, దేవుని యొక్క పిలుపు నాకు అందలేదు అనేసి చాలామంది అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది దేవుని యొక్క పిలుపు. మరి దేవుడు ఆయన మనతోటి నేనే దేవుణ్ణి అని ప్రత్యక్షం కాదు, కానీ దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి రాబడుతుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క స్వరాన్ని మనము గుర్తుపట్టగలగాలి. ఆయన అనునిత్యము ప్రతిరోజు కూడా మనతోటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ప్రభువు ప్రతి వారిని కూడా దర్శిస్తూనే ఉన్నాడు. ప్రభువు దర్శించినటువంటి కాలాన్ని నువ్వు గుర్తుపట్టగలగాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టి ఆ యొక్క స్వరాన్ని ఎప్పుడైతే విని ఆయనని అనుసరించి మనం నడుస్తామో మనము అనేకమైనటువంటి దీవెనలు పొందుకుంటాము. ఆదికాండము 28వ అధ్యాయము 29వ అధ్యాయంలో కనుక మనము చూసుకుంటే అక్కడ మరి ఒక ఆయన మనకి కనిపిస్తూ ఉంటారు, ఇస్సాకు అని. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. అయితే ఆయన చనిపోయే టైంలో అనమాట తన పెద్ద కుమారుని పిలిచి, ఏసావుని పిలిచి, బాబు మరి నాకు మంచి ఆహారం తినాలని ఉంది, తృప్తిగా భోజనం చేసి నిన్ను దీవిస్తాను, మరి వేటకు వెళ్ళి మాంసం తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ఆయన భోజనం కోసము మరి వేట కోసము వెళ్ళడం జరిగింది. అయితే మరి చిన్న కుమారుడు ఏం చేశాడంటే తన తల్లి చెప్పినటువంటి మాటల ప్రకారము మరి తండ్రికి ఆహారం సిద్ధపరిచి ఆ యొక్క ఆహారం అంతా కూడా తీసుకుని రావడము జరిగింది. పెద్ద కుమారునికి చిన్న కుమారుడిని కూడా మరి గొంతులో తేడా ఉంది, రూపంలో తేడా ఉంది, శరీర ఆకృతిలో కూడా వాళ్ళకి తేడా ఉంది. అయితే ఇస్సాకు ముసలివాడు, చూపు లేనటువంటి వాడు కాబట్టి మరి తల్లి ఏం చేసిందంటే ఈ యొక్క యాకోబుకి చేతుల మీద, మెడ మీద కూడా మరి రోమాలు ఉండేటట్టుగా అతన్ని అమర్చి చక్కగా భోజనం అంతా కూడా వండి పంపించడం జరిగింది. పంపించినప్పుడు మరి ఈ యొక్క యాకోబు వెళ్ళి తన తండ్రికి పిలిచినప్పుడు, నీవు ఎవరువు అని అడిగితే నేను నీ యొక్క పెద్ద కుమారునైనటువంటి ఏసావును అనేసి చెప్పడం జరిగింది. అదేంటి గొంతు చిన్న కుమారుడు గొంతులా ఉంది అంటే, లేదు తండ్రి నేను నీ యొక్క పెద్ద కుమారునే అని చెప్పినప్పుడు మరి దగ్గరికి రా అని పిలిచి మొత్తం బాడీ అంతా కూడా తడిమి చూసినప్పుడు అతనికి పెద్ద కుమారుడిలాగా అతను అనిపించాడు. గొంతు చూస్తే చిన్న కుమారులా ఉంది, మరి నేను తడిమి చూసినప్పుడు నా యొక్క పెద్ద కుమారులా ఉన్నాడు అనుకుని ఆయన ఆ యొక్క ఆహారాన్ని అంతటిని కూడా చక్కగా భుజించాడు. భుజించే ముందు ఇంకొక ప్రశ్న అడిగాడు, ఇంత తొందరగా నీకు మరి యొక్క వేట ఎట్లా దొరికిందంటే నీ దేవుడైనటువంటి యెహోవా దానిని నా ఎదుటకు తొందరగా రప్పించాడు అనేసి ఒక అబద్ధం చెప్పడం జరిగింది. అక్కడ దేవుని మీదే అతను అబద్ధము చెప్పడం జరుగుతుంది. తండ్రికి అబద్ధం చెప్తున్నాడు. అంతేకాదు మరి తన యొక్క అన్నకి వెళ్ళవలసినటువంటి దీవెనలన్నీ కూడా ఆయన పొందుకున్నాడు. మరి ఈ యొక్క తండ్రి ఆ యొక్క ఆహారాన్ని అంతా కూడా తిన్న తర్వాత ఎన్నో దీవెనలు, నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ దీవించబడతావు, నీ యొక్క జనాంగములు అంతా కూడా నీకు దాసులుగా అవుతారు, నీవు ఏలికగా ఉంటావు, అంటే నీవు రాజుగా ఉంటావు, నువ్వు సమృద్ధిగా ఉంటావు అనేసి ఎన్నో దీవెనలు ఆయన తండ్రికి కుమారునికి ఇవ్వడం జరిగింది. మోసం చేసి ఆ యొక్క దీవెనలన్నీ పొందుకున్నటువంటి ఈ యొక్క యాకోబు తన అన్న అయినటువంటి ఏసావు వచ్చిన తర్వాత జరిగినటువంటి మోసాన్ని గ్రహించి నేను తమ్ముడిని చంపుతాను అని చెప్పినటువంటి మాటతోటి భయపడి అక్కడ నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు. అతను తన కుటుంబం నుంచి, తన తండ్రి నుంచి, తన తల్లి దగ్గర నుంచి, తన అన్న దగ్గర నుంచి కూడా పారిపోవడం ప్రారంభించాడు.
మరి అతని దగ్గర ఏమీ లేదు. ఒక బహుశా చిన్న సంచి ఉండొచ్చు, దానితోటి ఒక చేతి కర్రతోటి అతను బయలుదేరి ఉండొచ్చు. మరి అతను అట్లా బయలుదేరుతున్నాడు. ప్రాణభయము, అన్న చంపేస్తాడేమో అనేసి ఎంతో భయంతో పరిగెత్తి నడుచుకుంటూ మరి ఇప్పుడైతే మనకి అన్ని వాహనాలు ఉన్నాయి, కానీ అప్పట్లో ఏమీ లేవు. మరి ఆ యొక్క అడవిలో, కొండల్లో, లోయల్లో నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. మరి చీకటి పడిన వేళకి ఒక ప్రాంతానికి అతను చేరుకున్నాడు. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి చీకటి, భయంకరమైనటువంటి మరి ప్రదేశంలో అతను ఒంటరిగా మిగిలిపోయాడు. తండ్రికి దూరం అయిపోయాడు, పరమ తండ్రికి దూరం అయిపోయాడు, అన్నకి దూరం అయిపోయాడు, తల్లికి దూరం అయిపోయాడు, అందరికీ కూడా దూరం అయిపోయాడు. అంతేకాదు మరి యొక్క ప్రదేశంలో రాత్రి పడుకుంటే ఎక్కడ ఏమి పాములు వచ్చి కరుస్తాయో, లేదా ఏ సింహం వచ్చి నన్ను చంపివేస్తుందో అనేటువంటి భయము. ఆ భయాల కన్నా కూడా మరి తన అన్న వచ్చి ఏ రాత్రి కాడ వచ్చి నన్ను చంపివేస్తాడో అనేటువంటి భయముతోటి అతను పండుకొని ఉన్నాడు. ఆ భయంలో కూడా మరి అతను పండుకున్నప్పుడు అక్కడ ఆయనకి ఒక కళ రావడం జరిగింది. ఆ యొక్క కళలో అతను ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. ఆ యొక్క దర్శనంలో ఒక నిచ్చెన భూమి మీద నుంచి, అంటే తను పండుకున్నటువంటి ప్రదేశం నుండి ఆకాశానికి వేయడం జరిగింది. దాని మీద దేవుని యొక్క దూతలు పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అంతేకాదు మరి ఆ యొక్క సింహాసనాన్ని ఆసీనుడు అనేటువంటి దేవుణ్ణి అతను చూశాడు. ఆ యొక్క నిచ్చెన పైన మరి ఉన్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి ఎప్పుడైతే చూశాడో, దేవుడు మరి యాకోబుతోటి మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడును ఈరోజు నీతోటి నేను మాట్లాడుతున్నాను. నీవు నీ తండ్రిని విడిచి పారిపోతున్నా కూడా నేను నిన్ను మాత్రము విడువను. భయపడకు, జడియకు, నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. అంతేకాదు నీవు ఎక్కడికి వెళితే అక్కడ దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి అన్ని వైపులా కూడా నీవు వ్యాపిస్తావు. నీ యొక్క జనాంగాన్ని ఇసుక రేణువుల కన్నా కూడా నేను ఎక్కువగా చేస్తాను అని ఎప్పుడైతే దేవుడు ఆయనతోటి మాట్లాడాడో, దేవుని యొక్క స్వరాన్ని విని, ఇది దేవుని యొక్క గవని, నేను దేవుని యొక్క స్వరాన్ని అని ఇమీడియట్గా లేచి వెంటనే మరి తలగడగా చేసుకుని పడుకున్నటువంటి ఆ రాయిని అక్కడ నిలబెట్టి దాని మీదే మరి నూనె పోసి చక్కగా మరి ఆయన ఒక ప్రార్థన చేశాడు. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, నేను మరి ఎక్కడికో దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాను, కానీ నేను దీవించబడి ఆశీర్వదించబడి తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ నేను ఒక మందిరాన్ని నిర్మిస్తాను. అంతేకాదు నాకు ఇచ్చినటువంటి సమస్త ఆస్తిలో నీకు 10వ వంతు చెల్లిస్తాను అనేసి దేవునితోటి ఒక నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ రోజు యాకోబుతో మాట్లాడినటువంటి దేవుడు మరి యాకోబుకి ఎవ్వరూ లేరు. తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని, అన్నని, అందరినీ విడిచిపెట్టి ఏకాకిగా ఉండి భయంకరమైనటువంటి మరి ఒంటరితనంలో భయంకరమైనటువంటి ప్రదేశంలో దేవుని దర్శనాన్ని చూశాడు. ఇది దేవుని యొక్క స్వరము అని దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. దేవునిని ఆయన గుర్తుపట్టి దేవునితోటి ఒక నిబంధన చేసుకున్నాడు. కాబట్టి అతను అంతగా దీవించబడ్డాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మరి దేవుడు నిన్ను నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీవు ఒంటరిగా ఉన్నావా? నీకు అనేకమైనటువంటి ఒడిదుడుకుల్లో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? నిన్ను నీ తల్లి విడిచిందా? నీ తండ్రి విడిచాడా? నీ భార్య నిన్ను విడిచిపెట్టిందా? నీ భర్త నిన్ను విడిచిపెట్టాడా? నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టారా? ఒంటరిగా నీవు ఉన్నావా? దుఃఖాక్రాంతుడవై ఉన్నావా? ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నావా? అయితే నా దగ్గరికి రా అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆయన ప్రతి వారిని కూడా పేరు పేరున కూడా పిలుస్తూనే ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా దగ్గరికి రా, నీ యొక్క సమస్త భారాన్ని తీసుకుని నా దగ్గరికి రా, నా మీద నీ కాడి వెయ్యి అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. మన యొక్క పాపాలు అన్నీ కూడా మనల్ని వెంటాడుతున్నా కూడా
దేవుడు క్షమించేటువంటి దేవుడు. ప్రతి వారిని కూడా ఆయన 2 చేతులు కూడా చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి అనేసి. ఎందుకు అంటే ఆయన యొక్క చేతులలో, అరచేతులలో మనల్ని ఆయన చెక్కుకునే ఉన్నాడు. నా కుమారుడా, ఈరోజే ఇప్పుడే వచ్చి నాతో నీవు ప్రార్థన చెయ్యి. నా కోసము మీరు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఎప్పుడైతే నాతో మాట్లాడడం ప్రారంభిస్తారో, నా స్వరాన్ని విన్నటువంటి ప్రతి వారికి కూడా అనేకమైనటువంటి దీవెనలు ఇస్తాను, కుమ్మరిస్తాను అని ప్రభువు వాగ్దానం చేస్తున్నటువంటి వాడు. వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. దేవుడు ఒకసారి పిలుస్తాడు, 2 సార్లు పిలుస్తాడు, 3 సార్లు పిలుస్తాడు. ఆయన యొక్క పిలుపు విన్నటువంటి వాళ్ళు దీవించబడతారు. ఒకసారి మరి బాలుడైనటువంటి సమూయేలు, ఆయన మరి చిన్నతనంలోనే ఆ యొక్క దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. సమూయేలు అని పిలిచిన వెంటనే మరి ఆ యొక్క సమూయేలు లేచి తన యాజకుడు అయినటువంటి ఏలీ పిలిచాడేమోనేసి ఆయన దగ్గరికి పరిగెత్తుకు వెళ్తే నేను పిలవలేదని చెప్పాడు. మరలా 2వసారి పిలిచినప్పుడు సమూయేలు అని దేవుడు ఎప్పుడైతే పిలిచాడో మళ్ళా సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే గ్రహించాడు, ఇది దేవుని స్వరము, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని నీవు గుర్తుపట్టు. ఎప్పుడైతే మరలా దేవుడు నిన్ను పిలుస్తాడో, నేను పిలవలేదు, అది దేవుని యొక్క పిలుపు. దేవుని యొక్క పిలుపు విన్నప్పుడు చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవియ్యి అని నీవు మాట్లాడు అని ఆయన ఒక చక్కని గైడెన్స్, చక్కని సలహా ఇచ్చాడు. నేను పిలవలేదు, పోయి పండుకొని నిద్రపో అనేసి చెప్పలేదు. వెంటనే ఇది దేవుని యొక్క పిలుపు అనేసి ఆ యొక్క చిన్న బాలునికి ఆయన చెప్తూ ఉన్నాడు. మరి సమూయేలు వెళ్ళి పండుకున్న తర్వాత 3వసారి దేవుడు పిలిచినప్పుడు సమూయేలు చెప్పినటువంటి మాట, చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనేసి చెప్పాడు. మరి దేవుడు మనల్ని కూడా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. మనము వింటున్నామా? ఇర్మియాని పిలిచాడు. ఇర్మియాని పిలిచినప్పుడు ఇర్మియా కూడా అయ్యో నేను బాలుణ్ణే అంటున్నాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని చూసినా కూడా దేవుని యొక్క పిలుపు ఉంది. ప్రతి వారిని కూడా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. పిలిచినటువంటి వారిని మరి ఆయన ఆదరించేటువంటి దేవుడు. యేసయ్య మన కోసము మరి ఈ లోకానికి రావడమే కాదు, ఆయన పాపులను క్షమించేటువంటి గొప్ప దేవుడు, ప్రేమామయుడు, అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు. ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డని కూడా వారికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి సంఖ్యల నుంచి తొలగించి, భయంకరమైనటువంటి దాస్యత్వం నుంచి విడుదల చేసి, వారి హృదయంలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి వారి యొక్క హృదయాలను వెలిగించేటువంటి గొప్ప దేవుడు. అయ్యో నేను పాపాత్ముడిని, నేను మోసగాన్ని, నేను అన్యాయస్తుడిని అని చింతపడవలసినటువంటి అవసరం లేదు, బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడు. ఆయన క్షమిస్తాడు. అంతేకాదు మన పాపములను కడిగివేసి చక్కగా తన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తూ ఉంటాడు. మరి అట్లాంటి దేవుని దగ్గరికి మరి యొక్క కార్యక్రమాలను చూస్తున్నటువంటి ప్రతి వారు కూడా వచ్చి దేవుని, ప్రభువా, యేసయ్య, ఇంతవరకు నేను తెలుసో తెలియకో అనేకమైనటువంటి పాపాలు చేశాను, నా యొక్క పాపమును క్షమించు తండ్రి అని అడిగితే ఆయన క్షమించేటువంటి దేవుడు. అంతేకాదు మరి ఆ పాపములను విడిచిపెట్టాలి. మనము పై ఆచారాలతోటి ఏదో విడిచిపెట్టడం కాదు, వంకాయ తినను లేకపోతే ఈ బెండకాయ తినను అనేసి వాటిని విడిచిపెట్టడం కాదు, లేకపోతే ఈ స్వీట్ తినను అనేసి వాటిని కాదు. మన హృదయంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి తలంపుల్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలన్నా, ఆశీర్వదించాలన్నా ఆయన చెంతకు చేరి మనము ఎప్పుడైతే వేడుకుంటామో అప్పుడే ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. పూర్వకాలంలో దేవుడు మరి రకరకాలుగా ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఏదో ఒక సమయంలో కాదు, నానా సమయంలో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. నానా విధాలుగా ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడేవారు,
పితరుల ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉండేటువంటి దేవుడు. అయితే మరి ఈ దినమున ఆయన తన యొక్క కుమారుడు ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. కుమారుడుని ఎవరైతే మరి స్వీకరిస్తారో, ఆయన యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తారో వారు మాత్రమే రక్షించబడతా ఉంటారు. చాలా మంది అంటారు కదా, అయ్యో దేవుడు యొక్క పిలుపు ఉందండి, కానీ మాకేమి చేయాలో తెలియట్లేదు, మాకు ఆయన ఏ విధంగా తెలియజేయట్లేదు అనేసి నేరము దేవుని మీదనే మోపుతూ ఉంటారు. నేను కూడా మరి మొట్టమొదటిసారిగా ఒక మరి నా దగ్గరికి వచ్చి, అమ్మా వాక్యం చెప్పు తల్లి అని అడిగితే, అమ్మో ఆడవాళ్ళు చెప్పకూడదు అనేసి చెప్పడం జరిగింది. తర్వాత మరలా ఒకసారి ఎదురయ్యి, మేము 10-15 మంది వరకు ఉంటున్నామమ్మా, మేమెవరూ కూడా చదువుకోలేదు, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏమి వాక్యం ఉందో మాకు తెలియచే అని అడిగితే, దానికి మరి ట్రైనింగ్ అవ్వాలి, పాస్టర్ ట్రైనింగ్ అవ్వాలి, 4 సంవత్సరాలు చదువుకోవాలి, చదివినటువంటి వాళ్ళు ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే చెప్పగలుగుతారు అనేసి చెప్పడం జరిగింది. కానీ మరి ఇంకొకసారి మరలా ఆమె నా దగ్గరికి వచ్చి, అమ్మా రేపు ఆదివారము నీవు వచ్చి మాకు వాక్యము చెప్పు అని ఎప్పుడైతే అడిగిందో అప్పుడే నా యొక్క హృదయము విరవబడింది. నా యొక్క చెవులకి అప్పుడే ఆ యొక్క పిలుపు అర్థమైంది. ఇది దేవుని యొక్క పిలుపు. మరి పూర్వకాలంలో దేవుడు మాట్లాడినట్లు ఈరోజు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు ప్రతి వారి ద్వారా. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే టీవీల ద్వారా వాక్యం వస్తుంది, మీ యొక్క గృహంలోనికి వాక్యం ప్రవేశిస్తుంది, మరి అనేకమైనటువంటి మ్యాగజైన్స్ ద్వారా, మాసపత్రికల ద్వారా వాక్యము మీ దగ్గరికి వస్తుంది. ఎన్నో సంఘాలు కట్టబడుతున్నాయి, ఎంతోమంది దైవజనులు సువార్తని ప్రకటన చేస్తూ ఉన్నారు. పట్టణాల్లో, పల్లెల్లో ప్రతి గృహానికి కూడా సువార్త వినిపించబడుతుంది. అయితే వినగలిగేటువంటి చెవులు, ఇది దేవుని యొక్క వాక్యము, ఈ యొక్క వాక్యాన్ని మనము వినాలి. దేవుడు మనల్నే పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇన్ని కష్టాలలో ఉన్నాము, మనశ్శాంతి లేదు, బ్రతుకంతా కూడా వ్యర్థమైపోతుంది, చీకటి అయితే ఈ యొక్క భయంకరమైనటువంటి బ్రతుకుల నుంచి మాకు విమోచన ఎట్లాగా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, పేరు పెట్టి పిలుస్తున్నాను, రండి, నా దగ్గరికి రండి, మీ యొక్క సమస్త భారాన్ని కూడా నా మీద వేయండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తాననేసి చెప్పడం జరుగుతుంది. మరి మనము మన ఆలోచనలతోటి నడుచుకుంటున్నామా, లేక దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టి ఆ యొక్క స్వరాన్ని విని ఆయన చిత్తము గ్రహించి దానిని జరిగిస్తున్నామా అని ఆలోచన చేసుకోవాలి. ఎవరికి వారు ఆలోచన చేసుకొని వారిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలు కానీ, ప్రేమ లేనటువంటి హృదయాన్ని, కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేసుకొని మార్పు చెంది ప్రభువా అని పిలిస్తే ఆయన మిమ్మల్ని అనేకమైనటువంటి దీవెనలతోటి దీవిస్తూ ఉంటాడు. యాకోబు తన తండ్రి దగ్గర నుంచి, తన తల్లి దగ్గర నుంచి, తన అన్న దగ్గర నుంచి, మరి దేవుని దగ్గర నుంచి కూడా అతను దూరంగా ప్రయాణమై పారిపోతూ ఉన్నాడు. అయినా కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. సమూయేలుని దేవుడు పిలిచాడు, ఇర్మియాని దేవుడు పిలిచాడు. వీరంతా కూడా దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టి ఇది దేవుని స్వరము అని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చారో, దేవుని యొక్క దర్శనాన్ని వాళ్ళు గ్రహించుకున్నారో, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడ్డాయి. మరి మనము ఎట్లా ఉన్నాము? మనము దేవునికి సమీపముగా ఉన్నామా, లేక మనము కూడా మరి యాకోబు వలె దేవునికి దూరముగా, తండ్రికి దూరముగా పారిపోతూ ఉన్నామా? అయినా కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను ఈరోజే ఇప్పుడే పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, నా దగ్గరికి రా అనేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి వారు కూడా దేవుని యొక్క స్వరాన్ని విని, ఇది దేవుని స్వరము, ఆయన నా పేరు పెట్టి పిలుస్తున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతోటి నేను మాట్లాడాలి అని ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే మరి
ఆ యొక్క దేవుని సన్నిధానాలను కూర్చుని ప్రార్థన చేస్తారో వారంతా కూడా మరి దీవించబడుతూ ఉంటారు. యాకోబు ఒంటరిగా వాడు అయినా కూడా మరి ఎంతగానో ఆయన దీవించబడ్డాడు. సమూయేలు, ఇర్మియా వీళ్ళంతా కూడా గొప్ప ప్రవక్తలుగా మారారు. దేవుని యొక్క పిలుపు విని ఆయనని అనుసరించాలి, ఆయనని వెంబడించాలి. వెంబడించాలి అంటే మన కుటుంబాన్ని పక్కన పెట్టేసి రావడం కాదు. మన భర్తని మనము ప్రేమించాలి, మన భార్యని మనము ప్రేమించాలి, మన కుటుంబాన్ని మనము ప్రేమించుకోవాలి. అన్నీ చేస్తూ అన్నిటికన్నా కూడా మొదటి స్థానము దేవునికి ఇచ్చి ఆయన యొక్క చిత్త ప్రకారము మనము నడవాలి. ఎప్పుడైతే ఆయనని అనుసరిస్తామో, ఆయనని వెంబడిస్తామో, మరి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఆటోమేటిక్గా అవే తొలగిపోతాయి. మా జీవితంలో కూడా అదే జరిగింది. నేను దేవుణ్ణి వెంబడించినప్పుడు మాకున్నటువంటి ప్రాబ్లమ్స్, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అవే వాటికవే తొలగిపోయాయి. ఈరోజు మీరు కూడా మరి ఆ యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ యేసయ్యని వేడుకొనండి, ప్రార్థన చేయండి, ఆయన స్వరాన్ని వినండి, ఆయనతోటి మాట్లాడడం నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతూ ఉంటారో ఆయన మీతో మాట్లాడుతూ ఉంటారు. మీరు అడిగినటువంటి ప్రతి దానికి కూడా ఆయన జవాబు ఇస్తూనే ఉంటాడు. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము గడుపుకుంటూ దేవునితోటి నడుస్తూ అనేకమైనటువంటి దీవెనలు పొందుకుంటూ ఈ లోకములో పరలోకములో మెండైనటువంటి మరి ఇక్కడ రక్షించబడితేనే మనము పరలోకంలోనికి ప్రవేశించగలుగుతాము. చనిపోయిన తర్వాత మనము ఏమి చేయలేము. మనము జీవించి ఉండగానే మన జీవితంలో మార్పులు చేసుకోవాలి. మనము జీవించి ఉండగానే ఆ యొక్క పరమదేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. ఆయనని మనము ఘనపరిచి ఆయనని వెంబడించి ఆయనతో పాటు యుగ యుగములు కూడా ఉందాము. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. అందరూ కూడా మరి కళ్ళు మూసుకోండి. ప్రభువా, రక్షక యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా మరి నాయన ఈరోజు తండ్రి, ప్రభువా మరి నాయన యాకోబు జీవితం ద్వారా మాకు సెలవిచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును నాయన, ప్రభువా మరి నాయన యాకోబు తండ్రి, ప్రభువా మరి నాయన తన తండ్రిని మోసం చేసి ఉన్నాడు తండ్రి, తన అన్నను మోసం చేసి ఉన్నాడు తండ్రి, తన తల్లి మాట విని ప్రభువా మరి నాయన ఆ యొక్క భయంకరమైనటువంటి మోసంలో కూరుకుపోయి ప్రభువా మరి నాయన ఒంటరి వాడైపోయినాడు తండ్రి. ఎక్కడి నుండి సహాయం లేదు, ఆపద ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు నన్ను వచ్చి చంపివేస్తారు అనేసి ఎంతో భయముతోటి ఉన్నటువంటి ఆ రాత్రి ప్రభువా మరి నాయన మీరు మాట్లాడి ఉన్నారు, మీరు దర్శించారు నాయన. యాకోబు భయపడకము అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. నేను నిన్ను దీవిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎవరు విడిచినా, ఎవరు నిన్ను మరచినా, నీవు ఎవరిని విడిచి పారిపోయినా నిన్ను మాత్రము నేను విడువను అనేసి మీరు సెలవిస్తున్నారు తండ్రి. ప్రభువా మరి నాయన ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువా మరి నాయన ఈరోజు మీరు వారితో మాట్లాడండి నాయన. ప్రభువా మరి నాయన ఎవరైతే భయంకరమైనటువంటి వ్యాధులతోటి బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుతున్నారో, ఎవరైతే భయంకరమైనటువంటి సమస్యల ద్వారా పీడించబడుతున్నారో, ఎవరైతే ప్రభువా మరి నాయన నీ యొక్క సన్నిధానం నుంచి దూరముగా పారిపోయి ఉన్నారో ప్రభువా మరి నాయన ఆ బిడ్డలందరినీ కూడా ప్రభువా మరి నాయన మీరు పేరు పేరున కూడా పిలిచి ప్రభువా వారితో మాట్లాడి ప్రభువా వారి యొక్క హృదయాన్ని వెలిగించి వారి యొక్క జీవితాలని చక్కపరిచి ప్రభువా మరి నాయన నీ యొక్క సాక్షి బిడ్డలుగా వారిని లేవనెత్తి నీ యొక్క ఆత్మచేత నింపి ప్రభువా మరి నాయన సరి అయినటువంటి మార్గంలో బిడ్డలు నడిచేటువంటి భాగ్యాన్ని దయచేయమని బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి ప్రభువా మరి నాయన నీ యొక్క కృప, నీ యొక్క కరుణ, నీ యొక్క ప్రేమ, నీ యొక్క జాలి బిడ్డల మీద విస్తారముగా కుమ్మరించవలసిందిగా మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.